ఈ రోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఎన్ని తిట్టినా ఏం చేసినా వాడు నన్ను చూసినప్పుడు వచ్చే ఆ స్పార్క్ మాత్రం మిస్ అవ్వలేదు. నాకు అది తెలుస్తూనే ఉంది. ఆయన వీడితో నాకెందుకు, గెలికితే మళ్ళీ రిస్క్ అనుకుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్లాల్సిన దాన్ని యోటాన్ తీసుకొని లైబ్రరీ వైపు మళ్లించాను నా కాళ్ళని. నా పిచ్చి గాని నన్ను చూసిన వాడు వెనక్కి రాకుండా అక్కడే ఎందుకు కూర్చొని ఉంటాడు? అలా అన్న ఉంటే ఏమైనా అనుకోవచ్చు మంచివాడు అని, కానీ ఆ వీరగాడు మంచివాడు కాదు కదా. ఉఫ్, ఆ వీరగాడిని ఎన్ని తిట్టినా వేస్ట్ అనుకుంటూ నా సెమిస్టర్ సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్స్ తీసుకుని లైబ్రరీ సెకండ్ ఫ్లోర్లో కూర్చున్నా. ఈసారి ఏమైనా తేడా కొట్టింది అంటే విరాట్ నన్ను కొడతాడని ఒంట్లో భయం పెట్టుకొని బుక్స్ ముందేసుకొని కూర్చున్నాను. ఎందుకంటే ల్యాబ్స్ ఎలా అయినా పాస్ అయిపోతా అన్న ధైర్యం అవ్వచ్చు. ఎంతసేపు బాగానే ఉన్నా కదా, సడన్గా అనీజీనెస్ పెరిగిపోయింది నాలో. నాకు కావలసినవన్నీ తీసుకున్నాను కదా అని ఆలోచిస్తూ ఓకే డన్ అయిపోయాయి కదా అనుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని డ్రైవర్కి కాల్ చేస్తూ నేను పైకి లేస్తూ ఉంటే నా చేయి పట్టుకొని ఆపేశాడు దొంగ సచ్చినోడు వీరా. ఎంతసేపు ఎక్కడ ఉన్నాడో కానీ ఇప్పుడు వచ్చేసాడు. కుక్క తొక్కర వంకర అన్నట్టు వీడు మారడు అనుకుంటూ మర్యాదగా చేయి వదులు అని చెప్పా. వసుదా ప్లీజ్ ఒక్క మాట నేను చెప్పేది వింటావా, ప్లీజ్ ప్లీజ్ అన్నాడు. అసలేంట్రా నీ బాధ? హ్యాపీగా ఉన్నాననుకునే లోపు మళ్ళీ నా చుట్టూ ఎందుకింత చావగొడతావు? స్టూడెంట్ అని నేను నా హస్బెండ్కి చెప్పకుండా ఉన్నాను. ఇదే ప్లేస్లో ఇంకెవరైనా గనుక ఉండి ఉంటే చచ్చుందరు నా చేతుల్లో. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీరా. ఇంకోసారి నా చేయి కనుక ముట్టుకున్నా ఉంటే నెక్స్ట్ సెకండ్ నీ చేయిని విరిచేస్తా, లేదా నా చేతి పైన యాసిడ్ అయినా పోసుకుంటా అని నేను అనగానే నా చెయ్యి వదిలేశాడు వాడు. వసుధ, లైఫ్ లాంగ్ నీ చెయ్యి పట్టుకుని నడుద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు కనీసం నీ చెయ్యి తాకే అర్హత కూడా లేకుండా మిగిలిపోయాను అన్నాడు. డైలాగ్నా ఏమో నాకైతే ఓవర్ యాక్షన్ అనిపించిందిలే. ఇంకెవరికి ఎలా అనిపించింది నాకైతే తెలీదు. ఏయ్ ఎక్కువ మాట్లాడకు, నేను నా హస్బెండ్ని లవ్ చేశా, అతన్నే పెళ్లి చేసుకున్నా. నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను, నిజం చెప్పు, నేనేమైనా ఏ రోజైనా నీకు హోప్స్ పెంచే విధంగా మాట్లాడానా? లేదా క్లోజ్గా మూవ్ అవ్వటం, స్మాల్ టచింగ్స్ ఏమైనా మన మధ్య జరిగాయా? అలా ఎలా నా మీద ఇష్టాన్ని పెంచుకొని లవ్ చేస్తాం? ఆ లవ్ని చేయమని నా మీద రుద్దుతాం. ఓకే, లవ్ నా కొవ్వున పుట్టింది అని అనుకుందాం. మరి అది చేసినోడివి నాకు పెళ్ళవకముందే, కాదు కాదు, నా మనసులోకి ఎవరూ రాకముందే నన్ను ప్రేమలో పడేయాలి. అలా చేయలేకపోయాం. పోనీ అది వద్దు, నాకు హస్బెండ్ వచ్చాడు, పెళ్ళయింది అని తెలిసి కూడా ఇంకా నా వెంట పడటానికి కాస్త కూడా షేమ్ అనిపించట్లేదా? ఇంకా ఏం జరిగినా నీకు నేను దక్కను. ఓకే, ఇంకా దూరం పోయి నేను తలచి మైమరిచా చిత్రమే, అది చిత్రమే అని పాట పాడుకో, లేదా ఇంకేం చేసుకున్నా నాకు ఫరక్ పడదు. నేను నీ గురించి ఆలోచించటం కూడా కాదు, తలచుకోవడం కూడా జరగదు. నా అత్తింటి పుట్టింటి మర్యాదని ఖరాబ్ చేయలేను నేను అని ఫుల్ ఇచ్చేసాను వాడికి. కనీసం ఈ దెబ్బతో అయినా నా జోలికి రాకుండా ఉంటాడు అన్న చిన్న హోప్తో అంత ఓపిగ్గా విని కనీసం నన్ను తగలొద్దు అన్నావు. కూర్చో వసుదా, జస్ట్ 5 minutes మాట్లాడి వెళ్ళిపోతాను అని వాడు అంటూ ఉంటే ఎప్పుడు చెప్పే గోలే కదా అనుకుని వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఆ వీరగాడు లిటరల్లీ బెగ్ చేసేశాడు నన్ను, జస్ట్ కొంచెం మాట్లాడతాను అని. నిన్ను అసలు ఇబ్బంది పెట్టను ప్రామిస్ అంటూ వాడు గొంతు కింద చేయి పెట్టి చెప్పేసరికి ఏంటో ఏడువు అన్నట్టు కూర్చున్నాను నేనైతే. వసుదా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజంగా నాకు లవ్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఇప్పటి వరకు లేరు. చందు మాత్రమే నాకు తెలిసిన ఆడపిల్ల. ఎందుకో తెలియదు, ఆ రోజు నువ్వు నన్ను పిలిచావు కదా ఫస్ట్ రోజు, ఆ రోజు చూడగానే నిజంగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా నీకు పడిపోయా. ఆ రోజు నుండి నువ్వే నాకు ప్రపంచం అనిపించావు. లైఫ్ లాంగ్ నీతోనే బతకాలి అన్నంత ఇదిగా మారిపోయావు. ఓవర్ యాక్షన్ అనుకున్నా ఏమనుకున్నా పర్లేదు వసుదా, నువ్వంటే నాకు నిజంగా చాలా ఇష్టం. ఐ లవ్ యూ వసుదా. ఇలా పెళ్ళైన అమ్మాయిని ప్రేమించటం నా తప్పునే కాదు అనను, కానీ తప్పడం లేదు. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా అస్సలు ఉండలేకపోతున్నారా వసుదా. నువ్వు నీ అల్లరి, నీ క్యూట్నెస్, నీ అమాయకత్వం ప్రతిదీ నాకు పిచ్చి అని అంటూ నా వంక చూశాడు వాడు.
ఏంటి అన్నట్టు నేను కూడా వాడి వైపు కోపంగా చూస్తూ ఉంటే నాకు ఎన్నోసార్లు నిన్ను ముద్దు కూడా పెట్టుకోవాలి అనిపించింది, చాలాసార్లు అనిపించింది వసుదా. కానీ నేను కంట్రోల్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా నిన్ను హాక్ చేసుకోవాలి అనిపిస్తుంది అని ఆడు అంటూ ఉంటే ఒక పెళ్ళయి నా భర్తని ప్రేమించే అమ్మాయిగా ఒంటి మీద జర్రులు పాములు పాకినట్టు అనిపిస్తుంది. అసలు ఇవన్నీ చెప్పడానికి వాడికి ఛాన్స్ ఇచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇంకోసారి వాడు ఏడ్చి గీ పెట్టినా సరే మాట్లాడే ఛాన్స్ అస్సలు ఇవ్వకూడదు అని ఫిక్స్ అయ్యా. నువ్వు చెప్పాల్సింది అయిపోతే, ఒకవేళ అయిపోకపోయినా నేను వెళ్ళిపోతున్నా. లైఫ్లో నాతో మాట్లాడాలని చూస్తే బాగోదు అంటూ చేతిని టేబుల్ మీద వేసి కొట్టాను. అక్కడ షార్ప్గా శీల ఉంది అనుకుంటా, చీలిపోయింది అరచేయి మొత్తం. ఫస్ట్ అర్థం కాలేదు, తర్వాత మెల్లిగా మంట తెలిసి చేతిని చూసుకునేలోపు అది మొత్తం రక్తంతో నిండిపోయింది. వీర ఒక అడుగు ముందుకు వేసి చేతిని పట్టుకున్నాడు. వాడిని విసిరి కొట్టి అదే చేత్తో వాడిని లాగిపెట్టి ఒకటి కొట్ట. నా చేతికున్న రక్తం మొత్తం వాడి చెంపకి అచ్చరిపడింది. ఇంత జరుగుతున్న లైబ్రరీస్ ఆఫ్ ఎవరు రాకపోవడానికి కారణం మేమున్నది సెకండ్ ఫ్లోర్. అక్కడికి ఎవరో ఎంటెక్ స్టూడెంట్స్ తప్ప ఇక్కడికి ఎవరు రారు. మేం గట్టిగా కూడా అరవలేదు కాబట్టి ఎవరికి మా గురించి తెలియలేదు, తెలిసే ఛాన్స్ కూడా లేదు. నా వైపు భయంగా చూశాడు వీర. ఆయన అసలు పట్టించుకోలేదు. నేను వసుదా, నేనేం నిన్ను వేరే ఉద్దేశంతో తాకలేదు. ఈ హ్యాండ్ కర్చీఫ్ అయినా కట్టుకో వసుదా ప్లీజ్, బ్లడ్ ఎక్కువ పోతుందని ఏడుస్తూ అడుగుతూ ఉంటే, పోతే పోని చచ్చిపోతానా అని వాడికి చెప్పి కిందికి వచ్చాను డ్రెస్ అడ్డం పెట్టుకుంటూ. కానీ కిందికి వచ్చాక ఇప్పుడు డ్రైవర్ చూస్తే కన్ఫామ్ విరాట్కి చెప్తాడని భయపడుతూ ట్యాప్ కింద చేయి పెట్టి గాయాన్ని క్లీన్ చేసి చూస్తే అరచేయి మొత్తంలో ఒక గీత పడింది కోసుకొని. ఇప్పుడు మళ్ళీ మంట పుడుతుంది. ఇంకా టిష్యూస్ కూడా లేవక్కడ. ఇంకా అందుకే చేసేదేమీ లేక చున్నీని ఆ గాయం చుట్టూ కప్పుకొని కారు వరకు వెళ్ళాను. ఈ పీరియడ్స్ నీరసం, ఈ గాయం నొప్పి పెడుతుంటే మెల్లిగా కారు వరకు వెళ్ళాను. డ్రైవర్ అక్కడే ఉండటంతో వెంటనే నేను ఎక్కాక కార్ స్టార్ట్ చేసి ఇంటికి తీసుకువెళ్ళాడు. కార్ ఆగిపోయేసరికి మా ఇల్లు వచ్చిందని అర్థం చేసుకుని కార్ దిగి ఆ డ్రైవర్ అంకుల్ ఏజ్ కాబట్టి లోపలికి 2 అంకులను పిలిచాను. వద్దమ్మా ఇంటికి వెళ్తానని ఆయన అంటూ ఉంటే, పర్లేదు అంకుల్ కాఫీ తాగి వెళ్దూ రండి అని నేనే లోపలికి తీసుకొచ్చి మా సునీతకి చెప్పాను. అమ్మలకి అన్నం పెట్టడం మాత్రమే వచ్చు కాబట్టి తినే టైం అవ్వటంతో కడుపు నిండా అన్నం పెట్టి పంపింది ఆ అంకుల్ని. ఆయన ఉన్నంత వరకు నేను కూడా హాల్లోనే ఉన్నాను. తర్వాత రూమ్లోకి పరిగెత్తి స్నానం చేసి కొంచెం ఫ్రెష్నెస్ని ఎంజాయ్ చేస్తూ గాయాన్ని ఏం చేయాలా అని తింకుతున్నా. అప్పుడే కాల్ చేసిన విరాట్, ఏం పిచ్చి పని చేసావు వసు అని బేస్ వాయిస్తో అడిగేసరికి నాకు షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. నీకు ఉంది లేవే ఇప్పుడు అని నా ఇన్నర్ ఫీలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.